చాలా ఇంపార్టెంట్ అండి. రెటీనా ఎలా ఉంది, రెటీనా స్కాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరియు ఇంకో కాంప్లికేషన్ డయాబెటిక్ నెఫ్రోపతి అండి, కిడ్నీస్కి సంబంధించిన కాంప్లికేషన్ అండి. ఈ రక్త నరాలు దెబ్బతిని డయాబెటీస్లో షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నందువలన చెడు పదార్థాలు శరీరంలోనే ఉండిపోయి వ్యాధికి దారితీస్తుందండి. అందుకని కిడ్నీ సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని కిడ్నీ సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే షుగర్ వాల్యూస్తో సహా బ్లడ్ యూరియా ఇంకా సెరం క్రియాటిన్ అనే టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరియు మైక్రో ఆల్బుమిన్యూరియా అనే టెస్ట్ కూడా ఒక 6 నెలలకు ఒకసారి చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి. మరియు నెక్స్ట్ కాంప్లికేషన్ డయాబెటిక్ న్యూరోపతి అండి, నరాలకు సంబంధించిన ప్రాబ్లం అండి. ఇది డయాబెటీస్లో నరాలు వాచి, షుగర్ వ్యాధిలో నరాలు వాచి రక్త ప్రసరణ సరిగా లేకుండా కండక్టివిటీ తగ్గిపోతుందండి. రోగికి స్పర్శ జ్ఞానం అనేది తగ్గిపోతుంది. అందుకని ఈ నరాల నొప్పి అంటే మడిమలు, పిక్కలు, కాళ్ళలో మంటలు ఇలా రావడం చాలా సహజము. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ వ్యాధికి కొన్ని మిథైల్కోబాలమిన్, గాబాపెంటిన్ అనే టాబ్లెట్స్ వాడితే చాలా ఉపశమనం ఉంటుందండి. మరియు డయాబెటీస్ స్టార్ట్ అయిన వాళ్ళకు అంటే హార్ట్ డిసీజ్ కూడా కొద్దిగా స్టార్ట్ అయినట్టే అండి. కొలెస్ట్రాల్స్ అనేటివి బాడీలో పెరిగిపోతాయి కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తుంది. దీన్ని డయాబెటిక్ కార్డియోపతి అంటారు. అందుకని డయాబెటీస్లో ప్రతి అవయవానికి కాంప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. షుగర్ వాల్యూస్ నార్మల్కి అతి దగ్గరలో ఉంచుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ అరికట్టుకోవచ్చు. అలాగే చర్మం కానీ, పళ్ళు కానీ, ఇంకా వేరే వాటిని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్ కాకుండా షుగర్ వల్ల? అదే అండి, షుగర్లో చర్మం పొడిపడడము, చర్మంలో దురద ఎక్కువ కావడము, ఇలాంటి పగుళ్ళు, ప్రొక్కులు రావడము చాలా సహజము. అందుకని డయాబెటీస్ వ్యాధిలో షుగర్ వాల్యూస్ కరెక్ట్గా కంట్రోల్లో ఉంచితే ఇవన్నీ తగ్గుతాయండి. బ్రెయిన్ల మధ్యలో ఫంగల్ డిజీజ్ రాకుండా లోషన్ అలాంటివి పెట్టుకుంటే చాలా మంచిది. మరియు రోజు కాళ్ళ సంరక్షణ, ఏమన్నా బొబ్బులు ఇలాంటి పగుళ్ళు ఏమన్నా ఉన్నాయా చూసుకుంటుండడం చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని సందర్భాల్లో చిన్న గాయం కూడా అది పెద్దదయ్యి కాలో చెయ్యో తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఎందుకు అవుతుంది? అప్పుడు ఏం చేయాలి? అదే అండి, డయాబెటీస్ వ్యాధిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందండి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకుండా ఒక అవయవానికి ఏదైనా గాయం అయినప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువైపోతుందండి. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైనందువలన తొందరగా మానకుండా దాంట్లో సూక్ష్మక్రిములు పెరిగిపోయి సెప్టిక్ ప్రాబ్లంకి, గ్యాంగ్రీన్కి దారితీస్తుందండి. అలా అయినప్పుడు అవయవంని కట్ చేసి తీసేయడము అలా అవుతుంది. ఎక్కువ వరకు ఇది ఎక్కువ అవుతుందండి. అందుకని షుగర్ వాల్యూస్ కంట్రోల్లో ఉంటే ఇవన్నీ కాంప్లికేషన్స్ ఇవన్నీ కావండి. ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం లేదంటారా? అంటే షుగర్ వ్యాధిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అంటే టాబ్లెట్స్, ఇన్సులిన్స్, ఇలా సరైన ఎక్సర్సైజ్, డైట్ ప్లానింగ్ మరియు మానసిక ఒత్తిడి లేకుండా ఉన్న జీవనం పాటిస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. కానీ షుగర్ వ్యాధిని నిర్మూలించడం ఇప్పటి వరకు అయితే కాలేదండి. ఓకే. అలాగే ప్యాంక్రియాస్ మనం రీప్లేస్ చేయటం కానీ, వేరే ట్రాన్స్ప్లాంటేషన్ ఇవి కూడా ప్రయత్నిస్తున్నారు కదా, హార్ట్ వేయటం అలా. దీంట్లో అలా సాధ్యం కాదా ప్రస్తుతానికి? అదే అండి, ఇప్పుడు ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా జరుగుతుంది. కానీ ఇది ఇంకా రీసెర్చ్ స్థాయిలోనే ఉంది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ రెఫ్యూజల్ ఎక్కువ ఉందన్నమాట దీంట్లో. అందుకని అంటే చనిపోయిన ఆర్గానిజమ్స్ నుండి ప్యాంక్రియాస్ తీసి ప్యాంక్రియాస్ సెల్స్, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని ఉన్నాయి కదా, ఏవైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సెల్స్ని రీప్లేస్ చేస్తున్నారండి. ఇది కూడా కొత్త ఆవిష్కారం అండి డయాబెటీస్ వ్యాధి నిర్మూలనలో. మీరు డాక్టర్ కావటం తర్వాత జనరల్ ఫిజిషియన్ అనుకోండి, లేకపోతే డయాబెటీస్ స్పెషలిస్ట్గా మీరు కంటిన్యూ అవుతున్నారు. మీ స్టడీస్ కానివ్వండి, డాక్టర్ కావాలని ఎందుకు అనుకున్నారు? మీ హైయర్ స్టడీస్, ప్రాక్టీస్ వీటి గురించి చెప్తారా? మా గ్రాండ్ ఫాదర్ పోలీస్లో ఉన్నారు. అది సర్వీస్ మోటివేటెడ్ జాబ్. మా ఫాదర్ అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. అలా నాకు సర్వీస్ ముందు నుండి చాలా ఇష్టము. చిన్నాన్న డాక్టర్ అండి. అలా ఆయన నాకు మోటివేషన్ అండి. నేను కూడా డాక్టర్ అయ్యి అంటే సమాజంలోని డాక్టర్కు ఉన్న గౌరవం
అది నాకు డాక్టర్ కావాలని చాలా ప్రోత్సహించిందండి. నేను అంటే డయాబెటిక్ పేషెంట్స్ గురించి, అంటే డయాబెటీస్ ఉందా లేదా తెలుసుకోవడానికి చాలా క్యాంప్స్ చేస్తుంటాను. ఫ్రీ డయాబెటిక్ డిటెక్షన్ క్యాంప్స్ చాలా ఇప్పటి వరకు ఒక 100 పైబడి చేశాను. ఇలా ఎంతో మందికి ఫస్ట్ టైం డయాబెటీస్ ఉందని నా క్యాంప్స్లో తెలియబడింది. అలా వాళ్ళకు అంటే అందరూ డయాబెటీస్ మెడిసిన్స్, ఈ ఇన్సులిన్స్ అఫోర్డ్ చేయలేరు. వాళ్ళకి అతి తక్కువ ధరలో మేము అంటే వేరే ఆర్గనైజేషన్స్తో మాట్లాడి, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడి వాళ్ళకు తక్కువ ధరలో లేకుంటే ఫ్రీగా ఇన్సులిన్ ఇలాంటివి ఇవ్వగలిగేటట్టు చేస్తున్నాము. మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? అంటే ఫారెన్లో కూడా మీరు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసినట్టున్నారు కదా? ఫారెన్లో కూడా ప్రాక్టీస్ చేశాము. అంటే ఫారెన్లో డయాబెటీస్ పేషెంట్స్కి అవగాహన చాలా ఎక్కువ అండి. అంటే వాళ్ళు డయాబెటీస్ మీద కంప్లీట్ గ్రిప్ తీసుకుంటారు. దాని గురించి చదివి ఎన్నో ప్రోగ్రామ్స్ డయాబెటీస్ మీద వాచ్ చేసి వాళ్ళు కంప్లీట్గా షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో డాక్టర్తో డిస్కస్ చేస్తారు. అందుకని అక్కడ కొద్దిగా ఈజీ అండి ఈ ట్రీట్మెంట్. మన ప్రజల్లో అంటే ఇండియన్ ప్రజల్లో ఇంకా డయాబెటీస్ అవగాహన తక్కువ. అందుకని డయాబెటీస్ వ్యాధి మీద నిర్లక్ష్యం ఉందండి. అంటే డయాబెటీస్ వ్యాధితో అంటే ప్రాణాంతకమైన వ్యాధి కాదని అనుకుంటారు, కానీ డయాబెటీస్ వ్యాధిలో అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి. ప్రతి కాంప్లికేషన్కి అంటే కంటి చూపు తగ్గిపోవడము, నరాలకు సంబంధించిన వ్యాధి రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ డయాబెటీస్ చేసే కాంప్లికేషన్స్ అండి. అందుకని డయాబెటీస్ వ్యాధి మీద సరైన అవగాహన ఉంటే, అంటే డయాబెటాలజిస్ట్ పర్యవేక్షణలో ఈ షుగర్ వాల్యూస్ కంట్రోల్లో ఉంచుకుంటే డయాబెటీస్ ఈజీగా కంట్రోల్లో ఉంటుందండి. ఓకే, కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలకు కూడా, చిన్న వయసులోనూ చిన్నపిల్లలకి డయాబెటీస్ వస్తుంది కదా? అవునండి. పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది? వాళ్ళని ఎలా చూసుకోవాలి జాగ్రత్తగా? అదే డయాబెటీస్ వయసు నిమిత్తం లేకుండా, అంటే టైప్ 1 డయాబెటీస్ అతి తక్కువ వయసులో పుట్టుకతో కూడా రాగలుగుతుందండి. ఇలాంటి టైప్ 1 వ్యాధిగ్రస్తులకు టైప్ 1 డయాబెటీస్లో కంపల్సరీ ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్సులిన్ లేకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్తోని షుగర్స్ కంట్రోల్లో కావండి. అందుకని పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సైకలాజికల్గా చైల్డ్ డిప్రెస్ కాకుండా, ఓకే, షుగర్ వాల్యూస్ కంట్రోల్లో ఉండేటట్టు డయాబెటాలజిస్ట్